హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీసాను. నేను హెల్త్ బాగాలేదని తీయలేదనమాట. నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో వచ్చేసరికి Jan 2nd పోస్ట్ చేశాను. అప్పటి నుంచి నాకైతే ఇంకా ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ కంటిన్యూస్గా రావడం, అది తగ్గకుండా మళ్ళీ రావడం కంటిన్యూ అవడం వల్ల వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయాను. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొంచెం స్టేబుల్గా ఉన్నానని చెప్పి వీడియో అయితే తీసాను నేను. ఈరోజు మనం వీడియో వచ్చేసరికి సంక్రాంతి అని కాదు, పర్టికులర్గా మాకు రైస్ కుక్కర్ అనేది క్రిస్మస్ కన్నా బిఫోరే 1 month అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి రైస్ కుక్కర్ అనేది బాగా చేయించడం, తీసుకురావడం ఇదే కంటిన్యూగా ప్రొసీజర్ అవుతుంది. అది కంప్లీట్గా పాడైపోయింది కూడా, ఇంకా అసలు వర్క్ చేయట్లేదు. వెళ్తే మాకు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటికి ఒక 4-5 times రిపేర్ చేయించుంటాం, అది ఒక 500+ అయినా చెప్తున్నారని చెప్పేసి ఇంకెందుకులే మనం కొత్తది తీసుకుంటే మంచిది అని అనిపించి, ఇప్పుడు వెళ్ళగా సంక్రాంతి కదా, సో మనకి ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆన్లైన్లో అయితే మేమైతే తీసుకోలేదు, ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. ఎందుకంటే మనకి సంక్రాంతి కాబట్టి నార్మల్ షాప్స్కి వెళ్ళినా కూడా మనకి అట్లీస్ట్ మినిమం ఆఫర్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ రీజన్ బట్టి అనేసి మేము ఇక్కడ పీజియన్ బ్రాండ్ అనమాట. పీజియన్ బ్రాండ్ కనిపిస్తుంది కదా, చూపిస్తాను మీకు. ఇది పీజియన్ బ్రాండ్ అయితే మేము తీసుకున్నాము. ఇది 2.8 అనమాట ఇక్కడ ఒరిజినల్ ప్రైస్. అండ్ బట్ మనకి నార్మల్ దగ్గర తీసుకోవడం బట్టి 2.5 అనమాట. GSTs అలా లేదు చిన్న షాప్లో తీసుకోవడం బట్టి. అండ్ మనకి పెద్ద షాప్స్లో వెళ్తే మనకి మ్యాక్సిమం GST అయితే వేస్తాడు. సో చిన్న చిన్న షాప్స్లో అయితే మనకి కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి 2 kgs వరకు కుక్ అవుతుంది అనమాట ఇవి. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి 2 ఇస్తాడు. ఇందులోని మనకి కుకింగ్ బౌల్స్ అనేవి 2 ఇస్తాడు. ఇది నేను మీకైతే ఎప్పుడు కంప్లీట్గా చూపిస్తాను వీటి వీడియోని అనేది. ఈ రైస్ కుక్కర్ అనేది చూపిస్తాను మీకు. మనకి రైస్ కుక్కర్ వచ్చేసరికి ఇదనమాట ప్యాకేజింగ్ అనేది. అండ్ అయితే ఓపెన్ చేసి చూసాము. ఇప్పుడు మళ్ళీ మీకైతే నేను చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనకి చాలా టైప్గా ఉన్నది. అండ్ ఇది వచ్చేసరికి పీజియన్ బ్రాండ్ అనమాట. పీజియన్ బ్రాండ్ తీసుకున్నాము. ఇది రెడ్ కలర్. మనకి మేమైతే ఏదో ఫ్లవర్స్ ఉన్న తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇది సెట్ అయిందనమాట. అండ్ ఇది మనకి 5 years వారంటీ అని ఉన్నది. 5 years వారంటీ కూడా మనకి కార్డ్ ఇవన్నీ కంప్లీట్గా ఈరోజు 14/1/2023 అని మెన్షన్ చేశారు. అండ్ ఇది నార్మల్ డీలర్ కాబట్టి అది పర్టికులర్గా స్టాంప్ వేసి ఉన్నారనమాట. సో వారంటీ కార్డ్ అనేది కొంచెం మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి దీని ప్యాకేజింగ్ ఓపెన్ చేస్తాను. దీనికి బౌల్ పై ఉండేది కప్పు. సో దీనికి ఇలా ఇచ్చాడనమాట మోడల్. కొంచెం స్టైలిష్గా ఉంది. పాతదైతే ఇలా జస్ట్ నార్మల్గా రౌండ్గా ఉండేదన్నమాట మాకు. ఇది కొంచెం స్టార్ లాగా డిజైన్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి సైడ్స్ ఇలా ఇచ్చాడు హోల్స్ లాగా. పాత మోడల్స్లో అయితే మనకి ఇలా హోల్స్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. అండ్ ఇది అనమాట గిన్నె కప్పు. అండ్ బౌల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి మెజరింగ్ది కప్ అనేది ఒకటి ఇచ్చాడనమాట. అండ్ ఇది ఒకటి గరిట ప్లాస్టిక్ది. అండ్ మనకి కుకింగ్ బౌల్స్ అనేవి 2 అనమాట. కుకింగ్ బౌల్స్ అనేవి 2. సో ఇవి 2 మాకు ప్రీవియస్గా అయితే ఒక్కొక్క ఉండేవి ఉండేవి కదా. ఇప్పుడైతే లేటెస్ట్గా 2 బౌల్స్ అయితే ఇస్తున్నారు. లేటెస్ట్ అని కాదు, మేము తీసుకోవడం అనేటప్పటికి ఇప్పుడు ఇవి మనకి 2 బౌల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి ఓపెన్ చేస్తాము. ఈ బౌల్ వచ్చేసరికి ఇంటున్నది, కొంచెం పెద్దగా ఉన్నది. అండ్ ఇది వచ్చేసరికి మనకి థిక్నెస్ కూడా ఎక్కువ ఉన్నదన్నమాట. విత్ అనేది ఎక్కువ ఉన్నది దీనికి, చాలా బాగున్నది. కొంచెం వెయిట్గా అయితే ఉన్నది. అండ్ మనకి 2 బౌల్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి లోపల కుక్ చేసేటప్పుడు పెడతాం కదా, ఈ ప్లేట్ ఒకటి, ఇంకో బౌల్. ఇది అప్రాక్సిమేట్గా మనకి 2 kgs వరకు రైస్ కుక్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ వాడు మాన్యువల్ ఏం మెన్షన్ చేశాడంటే, ఇది మనం ఒక బౌల్ తీసుకుంటే, అంటే దీంట్లో మనం రైస్ ఇంత ఈ బౌల్ నిండా తీసుకుంటే మెజరింగ్ కప్లో మనకి 3 వరకు వాటర్ వేయాలన్నమాట.
3 కప్స్ వాటర్ వేయాలి. సో అలా ఇచ్చాడు. ఈ గ్లాస్ అయితే చాలా చిన్నదే ఇచ్చాడు, బట్ మనం నార్మల్గా మనం వేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇదైతే బౌల్స్ అనేవి 2 బౌల్స్ ఇచ్చేది. థిక్గా ఉన్నాయి బౌల్స్, అండ్ మనకి విత్ కూడా ఎక్కువ ఉన్నది దీనికి, అండ్ గట్టిగా కూడా బాగా ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చేసరికి రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇది రెడ్ కలర్ అన్నమాట. రెడ్ కలర్. ఇది పీజియన్ బ్రాండ్ అండ్ వామ్ కుక్ అన్నమాట. ఇది బటన్, యాజ్ యూజువల్గా బటన్ పెట్టడానికి ఉంటుంది కదా, మనం కుక్ చేసేటప్పుడు బటన్ కిందకి పెడతాం, అది ఆటోమేటిక్గా రైస్ అయిపోతే పైకి వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్లగ్ అనమాట. ఇది ప్లగ్ ఇన్. అండ్ ఇది కూడా మంచిగా రెడ్గా కాదు, కొంచెం మెరూన్ కూడా మిక్సప్ అయి ఉన్నది. చాలా క్లాస్ లుక్తో ఉన్నది అనమాట. మరి టూ మచ్ రెడ్గా అయితే లేదు, మెరూన్తో మిక్సప్ అయిన రెడ్ కలర్లో ఇది ఉన్నది అనమాట. ఫైనల్గా అయితే ఇలా వస్తుందండి. ఇది ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా. ఇదైతే ఇలా వచ్చింది. సో ఈ రైస్ కుక్కర్ యూజ్ చేస్తాం కూడా, ఇప్పుడే యూజ్ చేస్తాము. ఇది మనకి 2500 అనమాట. ఒరిజినల్ రేట్ వచ్చేసరికి 3195. ఒరిజినల్ ప్రైస్ 3195 అనమాట ఒరిజినల్ ప్రైస్. ఇది మేము నార్మల్ వెండర్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇది మనకి 25కే వచ్చింది. సో 25కే వచ్చింది. ఇప్పుడు ఇందులో రైస్ కుక్ చేసి దానికి ఎలా వచ్చిందో రైస్ అనేది మీకు చూపిస్తాను నేను. కొత్త రైస్ కుక్కర్ కదా, ఈ కొత్త రైస్ కుక్కర్లో ముందు వాటర్ని కొంచెం మనం వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే కొత్త వస్తువు కదా, ఇందులో రైస్ మనం త్వరగా వండలేము, కొంచెం అదొక స్మెల్ అయితే వస్తుంది. సో అందుకనేసి జస్ట్ కొంచెంసేపు వాటర్ మరిగించి దాని తర్వాత నుంచి మనం కుక్ చేయడం అనేది ఇందులో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే ఆన్ చేసాము అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి కుక్లోకి వచ్చిందనమాట. సో బటన్ అనేది కూడా కిందకి పెట్టేసాము. సో అయిపోయిన తర్వాత మనకి వామ్లోకి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి వాటర్ అనేది ఇలాగ బాయిల్ అయిపోయిందనమాట. దీని తర్వాత మనం రైస్ కుక్ చేద్దాం. సో స్మెల్ అయితే వస్తుంది, కొత్తది కదా ఇది, కొంచెం స్మెల్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో అయితే మేము రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టామన్నమాట. సో రైస్ అయితే కుక్ అవుతుంది, చూపిస్తాను మీకు. చాలా వేడిగా ఉందన్నమాట. రైస్ తక్కువే పెట్టాము మేము, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. చాలా హీట్గా ఉంది కదా, సో అందుకు పెట్టేస్తున్నాను. ఇది ప్లేట్లో పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. రైస్ అయితే ఫైనల్గా అయిపోయిందనమాట. సో ఇలా వచ్చింది, బాగానే వచ్చిందనమాట, కుక్ అయింది బాగా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వీడియోస్ అని కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నిస్తాను. అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.